అభిజ్ఞ అంటే తెలుసుకోలేనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌కి సంబంధించినంత వరకు కూడాను సిమిలర్ ట్రయాంగిల్స్‌లో కొన్ని థియరమ్స్ చూస్తున్నాం. ఇంతకుముందు చాప్టర్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో, దీనికి ఇంకొక పేరు ఏం పేరు అంటామంటే డెఫినెట్‌లీ కూడా థేల్స్ థియరమ్ అంటాం. ఈరోజు మనం దేన్ని నేర్చుకుంటామంటే కాన్వర్స్. సో, కాన్వర్స్ అంటే డెఫినెట్‌లీ కూడా రివర్స్ అని అనుకోండి. ఇదొక మాటే. కాన్వర్స్ అంటే రివర్స్ అనమాట. ఇంతకుముందు అసలు ఎలా ఉండేది ఈ కాన్సెప్ట్, ఈ థియరమ్ అనేది ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్స్‌తో చెప్పడానికి చూస్తాను. దెబ్బ కొడితే డెఫినెట్‌లీ నొప్పొస్తది అనేది మొదటి థియరమ్ అయితే, ఈసారి మనం రివర్స్‌లో ఏం చేస్తాం తెలుసా? నొప్పొచ్చిందంటే డెఫినెట్‌లీ కూడా అక్కడ దెబ్బ తగిలింది అనేది ఈ రోజు థియరమ్ అనమాట. సో, ఆ రోజు ఏమన్నాము థేల్స్ థియరమ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఉంది. ఆ లైన్ అనేది ప్యారలల్‌గా డ్రా చేస్తే దాని యొక్క రేషియోస్ ఎలా వస్తాయంటే ఏ, బి, సి, డి అనే పాయింట్, ఈ అనే పాయింట్. ఇలా ఏదైనా ఒక లైన్ అనేది ప్యారలల్‌గా డ్రా చేస్తే దాని యొక్క రేషియోస్ అనేవి ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అనే రేషియోస్‌లో వస్తాయనుకొని చెప్పాం. ఓకేనా? ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ కాన్వర్స్ రివర్స్‌లో ఏం చేస్తామంటే ఫస్టే మనకు రేషియోస్ ఉన్నాయి. ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఈ రేషియోస్‌లో ఏదైనా ఉంది అనంటే అది డెఫినెట్‌లీ ప్యారలల్ అయ్యుండాలి అనేది కాన్సెప్ట్. ఆ లైన్ అనేది డెఫినెట్‌లీ ప్యారలల్ అవ్వాలి అనేది ఈ థియరమ్ అనమాట. దీన్ని ప్రూవ్ చేయాలి. సో, మన దగ్గర ఉన్నదేంటంటే గివెన్ మన దగ్గర ఉన్నదేంటంటే ఈ రేషియోస్. ఈ రేషియోస్‌తో మనం ప్రూవ్ చేయాల్సిందేంటంటే ఇది ప్రూఫ్. ఇది ప్రూవ్ చేయాలి. ఈ లైన్ అనేది డెఫినెట్‌లీ ప్యారలల్ అనేది ప్రూవ్ చేయాలి. ఒకటి గివెన్, ఒకటి ప్రూఫ్. ఓకేనా? 2 క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఎలా వెళ్ళాలి? దీని అప్రోచ్ ఏంటంటే రివర్స్ సైకాలజీలో వెళ్దాం. అంటే ఒక్కటి కాదు అనుకుని ట్రై చేద్దాం. ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగకి ఏమంటామంటే, "రేయ్! నువ్వు అక్కడున్న పళ్ళు తీయలేదు కదా!" అనుకోని అన్నామనుకోండి. వాడు ఏమంటాడు? "సార్ తీసేసాను సార్" అనుకోని కంగారులో ఆన్సర్ చెప్పేసాడు అనుకోండి. వాడే దొంగ. అర్థమవుతుందా? వాడికి బాగా కన్‌ఫ్యూజ్ చేసి "నువ్వు ఆ రోజు అక్కడికెళ్ళలేదు కదా! ఢిల్లీ" అనుకోని అంటే, "సార్ ఎళ్ళాను సార్" అనుకోని అనేసాడనుకో, అక్కడే దొంగ దొరికిపోతాడు. సేమ్ సిట్యుయేషన్ అనమాట. ఇక్కడ కూడా మనం ఈ ట్రయాంగిల్‌తో ముద్దుగా ఏం ఆడతామంటే, "నువ్వసలు ప్యారలల్ కాదెహే" అనుకోని మనం చూద్దాం. ప్యారలల్ కాదు అనుకోని మనం వెళ్తే లాస్ట్‌లో ఏమవుతదో తెలుసా? నువ్వు ప్యారలల్ అని ఆన్సర్ వచ్చేస్తది. సరేనా? ఇప్పుడు ఈ రకంగా చూద్దాం. సో, ఇప్పుడు మన యొక్క పాయింట్, మన యొక్క థియరీ ఏ రకంగా వెళ్తున్నాం, మన ప్రూఫ్ ఏ రకంగా వెళ్తున్నాం అనేది చూసుకున్నట్లయితే, మన అజంప్షన్ అంతా కూడాను డిఈ అనేది నాట్ ప్యారలల్ టు బీసీ. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇది డిఈ అనేది ఎప్పుడైతే ప్యారలల్ టు బీసీ కాదో డెఫినెట్‌లీ ఇంకొక లైన్ అనేది ప్యారలల్‌గా ఉండాలి కదా! ఆ లైనే ఎఫ్ అనుకుంటాం. సో, ఇంకొక లైన్ డెఫినెట్‌లీ ఇంకొక లైన్ ప్యారలల్‌గా ఉండాలి కదా! ఆ లైన్ పేరు ఏం పేరంటే డిఎఫ్. ఇది కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ డిఎఫ్ ప్యారలల్ అయ్యిందో, ఇది కానప్పుడు ఇంకొక లైన్ ప్యారలల్ కాబట్టి అది ఎప్పుడైతే అయ్యిందో ఆ లైన్‌కి ఉన్న పేరు దాని నుండి వచ్చే రేషియోస్ ఒకసారి చూద్దామా? ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ బై ఎఫ్‌సి. సో, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? అయితే మనకు లెక్కలో ఆల్రెడీ ఏమిచ్చాడంటే ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. మనకు పాతదే అనమాట. ఓకేనా? ఇది మనకు ఆల్రెడీ ముందే ఇస్తున్నాడు. సో, ఆ ముందు దాన్ని ఇక్కడ రాసుకున్నాం. ఇది సెకండ్ ఈక్వేషన్. సో, ఈ రకంగా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండు ఒకసారి ఈక్వల్ చేసేద్దామా? ఎందుకంటే ఏడీ బై డీబీ అదే రకంగా ఏడీ బై డీబీ ఈ రెండు కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఫ్రమ్ 1 అండ్ 2 ఈ రెండిటి నుండి కూడాను ఫ్రమ్ 1 అండ్ 2 మనకొచ్చే ఆన్సర్ ఏంటంటే ఏఈ బై ఏసీ, ఏఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది ఏఎఫ్ బై ఎఫ్సి. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకేనా? అయితే మనకి ఇప్పటికీ ఆన్సర్ ఏం కావాలి? డిఈ లైన్ అనేది ప్యారలల్ లైన్ అనుకుని ప్రూవ్ చేయాలి. ఇది మనం ఇంకా ప్రూవ్ చేయలేదనమాట. ఇది ఏమనుకున్నాం అసలు డిఈ లైన్ అనేది నాట్ ప్యారలల్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ డిఈ లైన్ అనేది ఇంకా ప్యారలల్ కాదు అనే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. సో, ఇప్పుడు ఇది నాట్ కదా! ఇంకా వెళ్దాం. అసలు ఇంకా చేస్తూ ఈ లెక్కని ఇక్కడ నుండి ఇంకెలా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చో చూస్తాను ఒకసారి. మనకిక్కడ ఫైనల్‌గా వచ్చిందేంటంటే ఏఎఫ్ బై ఏఎఫ్ బై ఇక్కడ ఎఫ్‌సి వచ్చింది. ఓకే. ఏఎఫ్ బై ఎఫ్‌సి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నా కన్వీనియన్స్ కోసం రెండు వైపులా +1 యాడ్ చేస్తాను. సో, రెండు వైపులా ఎప్పుడైతే +1 యాడ్ చేస్తామో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. +1 అనేది ఒక నుండి అటు వైపితే మైనస్ అయిపోద్ది కాబట్టి 0. సో, ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఒకసారి ఎల్సిఎం చేద్దామా? ఏఎఫ్ ప్లస్ ఇది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఎఫ్‌సి బై ఎఫ్‌సి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ ప్లస్
ఈసీ అనేది ఇక్కడికి వెళ్తే ఈసీ ప్లస్ ఈసీ. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ ఎఫ్సి అనేది ఏమవుతుంది, ఫుల్ లైన్ అవుతుంది. ఏసీ అనే లైన్ అవుతుంది. ఏసీ బై ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఏఈ ప్లస్ ఈసీ, ఏఈ ప్లస్ ఈసీ ఇదంతా కూడా కలిపిన సరే ఇది ఒక లైన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ. ఇప్పుడు చూడండి దీన్ని బట్టి చేస్తే ఈసీ ఏసీ క్యాన్సిల్ అయితే రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు ఈసీ వచ్చింది. అసలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఫస్ట్ నుండి ఏమని మొత్తుకుంటున్నాము, డిఎఫ్ అనేది వేరే లైన్, డిఈ అనేది వేరే లైన్ అనుకుని వచ్చింది. ఇక్కడ మనకు పాయింట్ ఏమొచ్చిందంటే లాస్ట్కి మనం ఒకదాని కోసం వెళ్ళాం. ఇక్కడ డిఎఫ్ అనేది ఒక సపరేట్ లైన్, డిఈ అనేది ఒక సపరేట్ లైన్ అనుకుంటే ఈ రెండు అలా కాదు, ఈ రెండు ఒకటే పాయింట్, ఈ రెండు వేరు వేరు కాదు సింగిల్ లైన్ అనుకుని ప్రూవ్ అయిపోయింది అనమాట. సో ఈ రెండు కూడా కోయిన్సైడ్ అనుకుని ప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది కోయిన్సైడ్ అవుతుందో, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే డిఎఫ్ అనేది ప్యారలల్ టు బీసీ, ఓకేనా. ఇది ప్యారలల్ టు బీసీ అయింది అయితే ఇప్పుడు డిఎఫ్ లైన్ కాదు, ఇది డిఎఫ్ డిఈ లైన్ ఒకటే అయినప్పుడు డిఈ లైన్ కూడా డెఫినెట్లీ ప్యారలల్ లైన్ అవుతుంది కదా. ఈ రెండు వేరు వేరు లైన్ కాదు సింగిల్ లైన్ అయినప్పుడు డిఎఫ్ అనేది ప్యారలల్ టు బీసీ అయితే డిఈ అనేది ప్యారలల్ టు బీసీయే కదా అవుతుంది. ఈ రకంగా మనం కాదు కాదు అనుకుని వెళ్ళాం. లాస్ట్లో ఏమైందంటే అరే మనం కాదు అనుకుని వెళ్ళినప్పటికీ కూడాను తీరంలో మనకు ప్రూవ్ అయింది ఏంటంటే ఆ రెండు వేరు వేరు కాదు, ఆ రెండు సింగిల్ లైనే. ఆ సింగిల్ లైన్లో డిఎఫ్ అనేది ప్యారలల్ టు బీసీ అయితే డిఈ అనేది కూడా ప్యారలల్ టు బీసీ అనేది ప్రూవ్ అయిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎక్కడ ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి, ఓకేనా. ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యొక్క కాన్వర్స్, ఓకేనా. ఇది సిచ్యువేషన్.